ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా రసవత్తంగా మారినాయి. ఇది అవునన్నా కాదన్నా వాస్తవం. ఏమంటారు ఏపీలో అని అంటే క్లియర్గా బాబేమో నేషనల్ అంటే కేంద్ర రాజకీయాల వైపు పోతే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే లోకేష్ బాబును ఉప ముఖ్యమంత్రిగా పెట్టుకోవాలి అని ఈ జనసేన సైనికులా లేకపోతే జనసేన పార్టీ కార్యకర్తలా లేకపోతే కొంతమంది వాళ్ళు ఈ వాయిస్ వినిపించేటటువంటి ప్రయత్నం చేశారు. దాన్ని ఇక్కడెక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు ఖండించలేదు. సో అదొకటి నడుస్తూ ఉంది. అటు టీడీపీ నుంచి లోకేష్ బాబును ముఖ్యమంత్రి చేయాలి అని చెప్పేసి అటు వాళ్ళు ఒక వాయిస్ వినిపిస్తూ ఉన్నారు టీడీపీ నుంచి. సో మళ్ళా ఏంది ఉప ముఖ్యమంత్రి ఇవ్వాలని కొంతమంది నాయకులు అంటూ ఉన్నారు. అసలు పవన్ కళ్యాణ్కు ఉప ముఖ్యమంత్రి ఇచ్చింది ఎందుకు అని అంటే పార్టీ అలవెన్స్లో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గతంలో 4-5 మంది ఉండే. ఈసారి ఎందుకు ఒక్కరికే ఉప ముఖ్యమంత్రి ఇచ్చారంటే ఆ క్రెడిబిలిటీ ఉండాలి కాబట్టి. ఇక్కడ ఎట్లయితే తెలంగాణలో బట్టి విక్రమార్క గారికి ఉప ముఖ్యమంత్రి ఏ విధంగా ఇచ్చారో క్రెడిబిలిటీ కోసం ఒక్కడే ఉంటాడు లీడర్ సెకండ్ లీడర్ అని చెప్పేసి నిర్వచించడం కోసం ఉదాహరించడం కోసం లేకపోతే ప్రొజెక్ట్ చేయడం కోసం అదేవిధంగా అక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా ఉప ముఖ్యమంత్రి పదవి కేవలం పవన్ కళ్యాణ్కే ఇచ్చారు. బహుశా నాకు తెలిసి లోకేష్ బాబుకి ఇవ్వరు అని అంటాం. సో ఈ అంశాల మీద చింతా రాజశేఖర్ అని చెప్పేసి అనలిస్ట్ ఉంటాడు. తనను ఒకసారి అడిగిన నేను ఏమైంది ఇది ఏం అంశాలు ఇవన్నీ కూడా ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి అంశాలన్నీ తెరపైకి వస్తూ ఉన్నాయంటే తను చెప్పేది ఒకటే, లోకేష్ ఆయన సీఎం ఆయన డిప్యూటీ సీఎం అనడం చాలా తప్పు. ఎందుకు అంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇంటర్మీడియట్లో లేకపోతే 10th క్లాస్లో వేసినట్టు ఉంటుంది. ఇప్పుడు ఆయనే అవునన్నా కాదన్నా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఒక చైర్లో కూర్చోకపోతుండొచ్చు, సంతకం ఒకటి పెట్టకపోతుండొచ్చు, కానీ వాట్ ఎవర్ ఆంధ్రప్రదేశ్లో జరిగే ప్రతి అంశాన్ని పరిశీలించేది ఖచ్చితంగా లోకేషే అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. నిజంగా ఈ అంశాలు నాకు చెప్తా ఉన్నప్పుడు కొంచెం ఒళ్ళు గగ్గుర్లు పరిచింది. ఎందుకు అని అంటే అరే పప్పు అన్నారు భయ్, లోకేష్ను పప్పు అన్నారు, మాట్లాడరాదు అని అన్నారు, ట్రోల్ చేసిర్రు, తీయగా ఉంటుంది అని అన్నారు. కానీ ఇవాళ లోకేష్ ఒక ఐకాన్గా ఉన్నాడు. ఎవరు అవునన్నా కాదన్నా ఇది ఒప్పుకోవాల్సిందే, ఐకాన్గా ఉన్నాడు. అంటే తన తండ్రి రాజకీయాన్ని వారసత్వాన్ని లెగసీని ముందుకు తీసుకపోడా అన్న డైలమో ఉన్నటువంటి టీడీపీ శ్రేణులందరినీ కూడా ఇవాళ అబ్బూరపరిచే విధంగా ఆశ్చర్యపోయే విధంగా తన పార్టీని ముందుకు తీసుకొచ్చిండు జైల్లో ఉన్నప్పుడు. ఇప్పుడు కూడా తనే క్యాడర్ నిర్మిస్తూ ఉన్నాడు, తనే ముందుకు తీసుకుపోతున్నాడు, అడ్మినిస్ట్రేషన్ కూడా తనే నడిపిస్తూ ఉన్నాడు. అటు తండ్రికి సాధక బాధకాలు అరుచుకుంటూ అదేవిధంగా ముందుకు రాష్ట్రాన్ని తీసుకుపోయే పనిలో ఉన్నాడు. దీనికి నిజంగా లోకేష్కు హ్యాట్సాప్ చెప్పవలసిందే, ఎవరు అవునన్నా కాదు. సో ఈ అంశాలన్నీ పక్కన పెడితే అసలు ఏం జరిగిందో చూద్దాం. ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా రసవత్తంగా మారాయి. డిప్యూటీ సీఎం పదవి చుట్టూ ఏపీలో సరికొత్త రాజకీయం మొదలైంది. ఓవైపు టీడీపీ నేతలు, మరోవైపు జనసేన నాయకులు ఈ అంశంపై కీలక వ్యాఖ్యలతో రాజకీయాలను రక్తి కట్టిస్తున్నారు. ఏపీ మంత్రి నారా లోకేష్కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని పలువురు టీడీపీ నేతలు కోరడం కొత్త చర్చకు తెరతీశాయి. అటు జనసేనకు చెందినటువంటి నేతలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కొన్నేళ్లైన ముఖ్యమంత్రిగా చేయాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ఈ అంశంపై కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. తమ దృష్టిలో మెగా బ్రదర్స్ అంటే 3 కాదు, చంద్రబాబుతో కలిపి 4 అనుకుంటున్నామని వ్యాఖ్యానించారు. లోకేష్ను డిప్యూటీ ముఖ్యమంత్రి పదవిలో చూడాలని టీడీపీ కేడర్ కోరుకోవడంలో తప్పు లేదన్నారు. అదే సమయంలో తాము పవన్ కళ్యాణ్ను సీఎంగా చూడాలని 10 ఏళ్లుగా ఎదురు చూస్తున్నామని చెప్పారు. పవన్ సీఎం చూడాలని బడుగు బలహీన వర్గాలన్నీ కోరుకుంటున్నాయని వ్యాఖ్యానించారు.